మా ప్రేక్షకులకు ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మనం చర్చించవలసిన విషయం అతి ముఖ్యమైనది, ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినది. ఏమిటంటే మన ప్రకృతిని మనం సర్వనాశనం చేసేస్తున్నాం అన్నది అర్థం కావాలి. ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది? ఒకప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు నరికి అది టింబర్కి దేనికో కొంత ఆదాయం తీసుకుని చేస్తూ సైమల్టేనియస్గా నరికినన్ని చెట్లను వాళ్ళు ప్లాంట్ చేయలేదన్న విమర్శతో ప్రపంచవ్యాప్తంగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాలసీని కట్అవుట్ అండ్ గెట్అవుట్ అని నవ్వుకునేవారు. తర్వాత ఏదో కార్పొరేషన్ ఒకటి తయారు చేశారు, సామాజిక అడవులను పెంచడం తయారు చేశారు. ప్రభుత్వం కనీసం ఆ దేశంలో ఈ మేరకు అడవులుంటే మంచిది. అన్ని అడవులను పెంచలేం కదా, మనం ఆహార ధాన్యాలు కూడా పండించాలి కదా, ఆ భూమిని అడవులుగా మార్చలేం కదా. కానీ సహజంగా పుట్టిన అడవుల్ని నరికేసుకునేకంట అందులో ప్రతి మొక్క మళ్ళీ అక్కడే మనం నాటగలమా లేదా అన్న పరిస్థితుల్లో ఆలోచించి టేకప్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ ఇళ్ల కోసం దానికోసం దీనికోసం మెల్లిమెల్లిగా మనం అడవుల్లోకి ఎంక్రోచ్ అవ్వటం వల్ల అడవులు నాశనం అవటం మాట వదిలేస్తే అక్కడ మనిషికి జంతువుకి మధ్యలో క్లాష్ వస్తుంది. వాటి స్థానంలో మనం వెళ్తుంటే మన స్థానంలో అవి వస్తాయి. ఇవి కానీ తీరుబాటుగా ఏ ఒక్క వినియోగదారుడు ఈ విషయం గురించి ఆలోచించడు. మరి నష్టపోయేది ఎవరు? నీకు ఆక్సిజన్ కావాలంటే చెట్టు ఉండాలి, మిగతా జీవులు కూడా ఉండాలి. ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి మనం ఆలోచించినప్పుడు పుల్లు ఉండాలి, సింహాలు ఉండాలి, మొసళ్ళు ఉండాలి, ప్రతిదీ ఉండాలి, కప్పలు ఉండాలి. కప్పలు పుష్కలంగా ఉన్నప్పుడు దోమల బెడదెంత ఉండేది కాదట. పెస్టిసైడ్స్ ఉపయోగించిన తర్వాత కప్పలు చాలా వరకు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు దోమలు ఎలా చంపాలన్నది మనకు అర్థం కావట్లేదు. అంచేత ఇలాంటి పరిణామాలు రాకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తికి తల్లిని ఎలా చూసుకుంటాడో చెట్టుని అలాగే చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకుంటాడో మిగతా జంతుజాలను కూడా అలాగే చూసుకోవాలి. అప్పుడే ఈ సమతుల్యత అన్నది ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే భూగోళం నాశనం అయిపోతుంది. ప్లాస్టిక్ ఉపయోగించడం ప్రారంభించిన కాడి నుంచి ది క్వాలిటీ ఆఫ్ సాయిల్ ఎంత దిగజారిపోయిందంటే చెప్పలేని, మళ్ళీ మనం దాన్ని అభివృద్ధి పరచలేనంత స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్తున్నారు. ఎక్కడ వినియోగదారుడికి అవకాశం ఉందో అక్కడక్కడల్లా ప్రకృతిని కాపాడటం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. ఎండలో చెట్టు కింద ఉండి ఆ చెట్టు ఆకులను తుంపుతూ కాలక్షేపం చేసుకుంటుంటే గ్రాటిట్యూడ్ ఎక్కడుంది? ఈ రకంగా వినియోగదారుడు ఉండటం మంచిది కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ప్లాస్టిక్, అవాయిడ్ ప్లాస్టిక్. ఈరోజు మీ శరీరం మీద ఎన్ని ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయో చూడండి. మీ వాచ్కి పెట్టుకున్న బెల్ట్ ప్లాస్టిక్, మీ కళ్ళజోడు ప్లాస్టిక్, ఒకటి కాదు మీ జేబులో ఉన్న పెన్ను ప్లాస్టిక్, మీరు వాడుతున్న షూస్ ప్లాస్టిక్, ఏవి కాదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఏమన్నా జాగ్రత్తగా రీసైకిల్ చేస్తున్నామో లేదే, పడేస్తున్నాం భూమి మీద. కొన్ని వందల సంవత్సరాలు కూడా జీర్ణం చేసుకోలేదు భూమి. అంచేత ఒక డిసిప్లిన్ లైఫ్తో, అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి వినియోగదారుడు. లైఫ్ స్టైల్ మార్చుకుని ఈ రకంగా మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఒకళ్ళకిద్దరు, ఇద్దరికి ముగ్గురు ఇలాగా జాగృతం అయితే తప్పనిసరిగా మన వాతావరణం చాలా మెరుగుపడుతుందన్నది, అది మీకు అర్థమవుతుందన్నది ఆశిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.